ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయ కాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 145వ సంకీర్తన 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీతోనే ఈ ఉదయకాలం నా దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ ఆదరణ లేకుండా ఏమండి, ఎక్కడ పడిపోయావో ఆదరించబడటానికి వీలు లేకుండా ఉన్నావేమో. నా దేవుడు నిన్ను ఆదరించడానికి సామర్థ్యము, శక్తి కలిగిన వాడు. కృంగిపోయావా, లేవనెత్తేవారు లేరా? నా దేవుడు చేయి పట్టి లేవనెత్తగలిగిన వాడు. ఈ ఉదయకాలం ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఏంటి నీతోనే అంటున్నారా? ఎస్, దేవుని వాక్యము సజీవమైనది, అది బలమైనది, రెండంచుల వాడగలిగినది. దేవుని మాట నీ జీవితమును మార్చగలిగినది. దేవుని మాట శక్తి కలిగినది. దేవుని మాట ప్రభావము కలిగినది. దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ వాక్యాన్ని ఎందుకు రాయించి పెట్టాడో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాక్యాన్ని సందర్భ సహితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు గారు, ఎన్నిక లేని దావీదుని దేవుడు హెచ్చించాడు, గణపరిచాడు, సింహాసనం ఇచ్చాడు. అతగాడు యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా అతగాడు ఏం చేశాడంటే, ఆ మిద్దె మీద తిరుగుతూ ఉన్న సమయంలో ఎవరో ఒక తల్లిగారు ఏదో చేస్తూ ఉండగా, స్నానము చేస్తూ ఉండగా అతగాడు కన్ను ఆమె మీద పడి కాస్త లోకానికి, పాపానికి చోటిచ్చాడు. తప్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి కదండి. దావీదు గారు కూడా ఒక చిన్న తప్పులో పడిపోయాడు. ఆ రోజుల పరిస్థితులు వేరు, ఆ రోజుల జరిగిన విధానాలు వేరు. ఏదేమైనప్పటికీ దావీదు గారు చేసింది ముమ్మారు తప్పు. అయితే దేవుడు దావీదునేమి విడిచిపెట్టలేదు. ఆ తప్పుకు తగిన శిక్ష అతగాడికి విధించాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఎప్పుడైతే దావీదు ఏమి తెలియనట్లుగా బ్రతుకుతూ ఉన్న సందర్భంలో దేవుడు నాతాను ప్రవక్తకు బయలుపరిచి, పరిశుద్ధాత్మ దేవునికి బయలుపరిచి దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఒక కథను చెప్పి, ఆ కథలో అయ్యా, ఒకడు 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకటే గొర్రె ఉంది. ఆ 100 గొర్రెను కలిగిన వాడు ఒక గొర్రె కలిగిన వ్యక్తిని హతమార్చి ఆ గొర్రెను చంపేశాడు. ఎవడ్రా వాడు? తీయర కత్తి అన్నాడు. ఆ దుర్మార్గుడు నీవే అన్నాడు. ఒక్కసారిగా ఎదిరించలేదు, అతని మీదపడి చంపించను లేదు. కానీ ప్రవక్త మాట, దేవుని మాట గనుక భయపడి పశ్చాత్తాప్తుడై, అయ్యో, నేను నీకు విరోధముగా పాపము చేశాను, నన్ను క్షమించు. చూసావా, నా దేవుడు లేవనెత్తేవాడు, నా దేవుడు ఆదరించేవాడు, నా దేవుడు బలపరిచేవాడు, నా దేవుడు నిన్ను హత్తుకునేవాడు. ఈ అనుభవంలో నీకు కలగాలంటే పశ్చాత్తాపం అవసరం. తెలిసి చేసేవా తల్లి? తెలియక చేసేవా తండ్రి? వయసు ఉరవడిలో చేసేవావో యవనుడా, యవన స్త్రీ, యవన బిడ్డ, ఏదో ఒక తప్పులో, నేరాల్లో, నెపములో పడిపోయే ఉంటావుగా. ఆ పడిపోయిన నీవు పడిపోయినట్లుగానే ఉండడం పాపం. పడిన నీవు, నీ జీవితం ఏమి అనగారిపోలేదు. పశ్చాత్తాపడి తిరిగి లెగవగలిగితే నా దేవుని హస్తం నిన్ను బలపరచును గాక. మరలా దావీదుకిచ్చిన కృప తిరిగి మీకును దయచేయాలంటే పశ్చాత్తాపడి అతిక్రమములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకుంటే నూరంతల కృపతో నింపి నీ అడుగులు దీవెన, నీ కంపెనీ దీవెన, నీ పిల్లలు దీవెన, నీ వ్యాపారము దీవెన, నీ చదువులో దీవెన, నీ వెళ్ళిన ప్రతి చోట దీవెనతో నడిపించును గాక. ఏమండి, విన్నారు కదూ? అలా నడవండి. ప్రభు కృప మీకు తోడుంటుంది. తల వంచుదామా? చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, లేవనెత్తువాడవు, ఆదరించువాడవు, మా జీవితంలో పశ్చాత్తాప్తులమై బ్రతికిన ఎడలా కృప చూపి కార్యాలు చేసి
గనులుగా గొప్పవారిగా నడిపించండి. యేసు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.